చేసుకోకుండా ఫాదర్ ఎట్ అవుతారు? అందుకే కొంచెం అలాంటి ఏదో ఒకటి రెండు వస్తే నాకు ఎక్స్పీరియన్స్ లేదులే, నాకు కూతురుతో ఎలా మాట్లాడాలో తెలియదు, నాకు నేను చేయలేనని చెప్పాను. పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి చేసుకోలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చేయలేను అన్నాను. ఫాదర్ క్యారెక్టర్. ఎందుకని అసలు పెళ్ళి ఎందుకు వద్దనుకున్నారు? ఆ నీడ్ వచ్చినప్పుడే చేసుకోవాలన్న ఫీలింగ్ అండి. నీడ్ అంటే నీడ్ అండి, అంతే కదా. ఏదన్నా మనకి వాంట్తో చేసుకోకూడదని, నీడ్, ఆ నీడ్ రావాలి. ఏదో టైం అయిపోయింది పెళ్లి చేసుకుంటే అందరూ చేసుకుంటారని చేసుకోవడం అంటే ఏ వయసుకు తగ్గ ముచ్చట ఆ వయసు అని కూడా అంటారు. వయసు ముచ్చటగా కాదు కానీ రీజన్ ఉండాలి కదండి. వాట్ రీజన్? ఏదో పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారండి, ఏదో ఒకటి రెండు షెడ్యూల్స్ చేస్తారు, వెళ్తారు ఇంటికి. ఇంటికి వెళ్తే ఎవరు ఉంటారు? ఎవరు అందరూ. మరి నాకు ఇష్టం, నాకు ఇండిపెండెంట్గా ఇష్టం. డోంట్ యు ఫీల్ లోన్లీనెస్? నో, నెవర్ ఇన్ మై లైఫ్ ఐ నెవర్ గెట్ బోర్డ్. నాకు ఎక్కువ నాతో, నా సెల్ఫ్తో నాకుంటే నాకు ఎక్కువ ఐ ఫీల్ గుడ్. అవునా? ఒంటరితనాన్ని ఇష్టపడతారు? ఒంటరితనాన్ని కాదండి, బట్ ఐ ఎంజాయ్ లాట్ విత్ మై థింకింగ్ అండ్ మై మైండ్. అంటే ఇంకోళ్ళతో ఎంజాయ్ చేయనని కాదు, బట్ అది ఇది ఎలోన్గా ఉండడం కూడా నాకు చాలా ఎక్కువ ఇష్టం. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫిట్గా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తాయి హెల్త్ పరమైనవి. ఓకే, మనిషి తోడు అవసరం అవుతుంది అనుకోండి. అప్పుడు మేబీ అప్పుడు ఆ నీడ్ ఉన్నప్పుడు అప్పుడు వెళ్తానేమో. అప్పుడు దొరకాలిగా. దొరకడం ఎందుకు ఉంటుంది? దొరకడం ఏంటి సార్? దొరకడం అంటే ఇది సంత కాదు కదా సార్ ఎత్తుకోవడానికి. అంటే ఎవరు పడితే వాళ్ళని కాదు. ఇప్పుడు మీకోటి మనస్తత్వం ఉండి ఆలోచన ధోరణి. ఇఫ్ యూ కమ్ అక్రాస్ విత్ సచ్ పీపుల్ డెఫినెట్లీ యూ ట్యాగ్ అలాంగ్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అడగలేదా? ఫస్ట్ ఇనిషియల్గా అడిగారు కానీ తర్వాత వదిలేశారు. వదిలేయడం అంటే అది వదిలేయడం అనుకుంటారా? ఐ డోంట్ నో. అంటే ఫోర్స్ చేయకపోవడం వదిలేయటం. బట్ దే డూ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ మై థింకింగ్ అండ్ మై సెల్ఫ్. నా మీద ఆడికి తెలిసి ఏం చేయాలో అనే స్ట్రెంగ్త్ పేరెంట్స్ కి ఇద్దరికి ఉందండి. దే స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఎందుకంటే ఏ రోజు వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు దే నెవర్ సీన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ గ్లూమ్ ఆర్ మెలంక్లీ ఇన్ మై ఫేస్. ఎప్పుడు చూడలేదు. నేను కాన్స్టెంట్గా ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. ఏ రోజు ఎప్పుడు ఏదో అలాంటివి ఉండే ఇష్యూస్ కూడా లేవు నా లైఫ్లో ఎప్పుడు. ఓకే, హీస్ బీయింగ్ లైక్ దట్. బాగున్నారు కదా, సో కంఫర్టబుల్ గానే ఉన్నాడు కదా. కంఫర్ట్ కాదు, హీస్ గుడ్, రైట్? అది కంఫర్ట్ కన్నా మోర్ హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళకి కావాల్సింది అదేగా. అంటే జనరల్గా ఏంటంటే లెక్చరర్గా ఉండే ఆ ఫ్యామిలీలో ఫాదర్ని ఎదురు చెప్పడానికి భయపడతాను. నేను చెప్పండి, ఎదురేం చెప్పను నేను. మా ఫాదర్కి ఇప్పుడు ఆయన ఏది చెప్తే సూచా తప్పకుండా ఒక్క మాట జవదాటకుండా నేను చెప్పిన ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి చేస్తాను. ఎక్సెప్ట్ మై ఓన్ సెల్ఫ్ డెసిషన్ ఆన్ మై లైఫ్ పార్ట్నర్ ఆర్ సంథింగ్. ఎందుకంటే నేను ఐ వెయిట్ ఫర్ లైక్ హూ కెన్ నాకు ప్రాపర్గా నా మైండ్ సెట్కి ప్రాపర్గా ఒక రకమైన కంఫర్ట్ ఇచ్చేవాళ్ళు నాకు కనపడి నాకు తెలిసి దానితో వెళ్దామని నేను డెసిషన్ నాకు వస్తే తప్ప ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అయితే చేయలేరు, అంతే కదా. దట్స్ ఇట్. ఇట్లాంటిది ఎవరి ప్రభావం వల్ల ఇట్లా అయ్యారా? లేదండి కదా, చిన్నప్పటి నుంచి అంతేనే. చిన్నప్పటి నుంచి అంతే. ఇప్పుడు కాదు, నేను నాకు గుర్తున్న డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూడా మామూలుగా. అంటే ఇప్పుడు రాజుల కమ్యూనిటీలో చాలా ఎర్లీగా పెళ్లి చేసేస్తారు కదా. వాటి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పెద్ద ఉన్నాయని అనుకున్నానండి. రాజులు అసలు కమ్యూనిటీ యాంగిల్ కాదు, పెద్దవాళ్ళు. ఇప్పుడు ఒక కట్టుబాట్లు ఉంటుందండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క కట్టుబాటుకి నేను ఎప్పుడు సక్కం బయలుదేరలేండి. ఇప్పుడు కట్టుబాట్ల ప్రకారం కట్టుబాట్లు ఏంటంటే అప్పుడున్న సిస్టమ్కి, అప్పుడున్న లివింగ్ స్టాండర్డ్స్కి, వాటికి అప్పుడు పెట్టుకున్న కొన్ని థింగ్స్ కానీ మీకు ఓపెన్ అయ్యే వచ్చే రోజులండి. ఇప్పుడు వస్తా చూసాను గూగుల్ రిలీజ్ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజులు ఇంకా కట్టుబాట్లతో కూర్చుంటే ఎంత స్పాన్ ఆఫ్ మీకు విజన్ దొరుకుతుందా? ఐ మీన్ అంత ఎక్స్పోజర్ ఉంటుందా? కరెక్టే. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది కనుక మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాదు, అంతకుముందు కూడా సార్ నేను అప్పటికి నేను డెఫినెట్గా మేము ఉన్న ప్లేస్ కన్నా డెఫినెట్గా అడ్వాన్స్డ్ లెర్నింగ్ అండ్ రీడింగ్లోనే ఉండేవాళ్ళు. మీరా? అప్పుడేదో జస్ట్ అక్కడ ఉన్నప్పుడు చిన్న అలాగా తగ్గినట్టుగా ఉండేవాళ్ళు అంతే కానీ. బట్ దట్స్ ఇట్. థింకింగ్స్ ఎప్పుడు బయట బియాండ్ భీమవరం అంటే నా ఫ్రెండ్స్ ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా డెఫినెట్గా దే ఇంట్రడ్యూస్ మీ లైక్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ బుక్స్. అప్పటికే అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద వాటి మీద మంచి బుక్స్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు చదివినప్పుడే ఓ మై గాడ్, అంటే కుడ్ ఏబుల్ టు దాని హొరైజన్ ఎక్కడో కనపడదు. చదివేవాడిని బుక్స్ అనేది ఇదివరకు ఎక్కువ. బట్ ఇప్పుడు ఆఫ్ లైట్ అంటే ఎక్కువ టెక్నాలజీ ఎక్కువ చదువుతున్నాను. ఓకే, అడ్వాన్స్మెంట్స్ మీద ఎక్కువ సరదా.
ఎందుకంటే ద 4 generations ఆఫ్ డెవలప్మెంట్ చూశాను నేను. టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా అండ్ నౌ ఓపెన్ AI. సో ఏ రేంజ్ ఆఫ్ మల్టిప్లై అవుతుంది టెక్నాలజీ వరల్డ్, వీటి మీద ఎక్కువ ఆ లెర్నింగ్ ఎక్కువ, నాకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ.